వెల్కమ్ టు జైభీమ్ న్యూస్ ఛానల్. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా మనం గడిగే రాజేందర్ గారిని ఇన్వైట్ చేశాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు మనం రాజేందర్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఎంపీగా పోటీ చేస్తున్నందుకు ఆయన ఆలోచనలు ఏంటి, అక్కడున్న పరిస్థితులు పొలిటికల్గా అక్కడున్న పొలిటికల్ పరిస్థితులు ఏంటి, ఒకసారి ఆయననే అడిగి కనుక్కుందాం. రాజేంద్ర గారు, ఫస్ట్ మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అందరికీ, తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా పేరు రాజేందర్, నా పేరు. అది నర్సాపూర్ మండల్, హమద్నగర్ విలేజ్, మెదక్ జిల్లా. నేను ఈరోజు స్వతంత్రంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను మెదక్ జిల్లా నుండి. సో మీరు ఇండిపెండెంట్గా మీరు ఎంపీ అభ్యర్థిగా మీరు మెదక్ జిల్లా నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అసలు మీరు ఇంత చదువుకొని మీరు మంచి శాలరీ తోటి మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మీ కెరియర్ని ఎందుకు సాక్రిఫైస్ చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నానంటే, నేను చదువుకున్నా, మంచి చదువు ఉంది, మనకు జాబ్ ఉందిలే అని చెప్పేసి నేను జాబ్ చేసుకుంటా ఇక్కడ హైదరాబాద్లో ఉండేదన్నమాట 10-15 years నుంచి. సో అక్కడ 2019లో మా విలేజ్లో అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. రిజర్వేషన్ మాకే వచ్చిందనమాట, ఎస్సీ రిజర్వేషన్లో వచ్చింది. ఆ టైంలో నేను మా అమ్మను సర్పంచ్గా ఉంచిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు వేరనమాట. నేను ఇక జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంచుద్దాం, నేను అమ్మను గెలిపించేసి అక్కడ నేనే ఫైనాన్షియల్లీ నేనే అన్ని పెట్టుకొని అమ్మను గెలిపించేసిన తర్వాత అక్కడ మా ఊర్లో రాజకీయ పరిస్థితుల వల్ల, లోకల్ నర్సాపూర్ మెదక్ రాజకీయ పరిస్థితుల వల్ల చాలా అక్కడ అణచివేతకు గురి చేయడము, ఎస్సీ ఎస్టీ బీసీలైన మైనార్టీలను, రెడ్డిల కొంత పేదవాళ్ళను కూడా అణచివేతకు గురి చేయడము. రెడ్డిల ఎవరైతే ఆర్థికంగా ఉండి రాజకీయంలో ఎవరైతే పలుకుబడి ఉన్నారో వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉందన్నమాట రాజకీయ పార్టీల్లో. వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు చెప్పినట్టే ఊర్లో నడవాలి, మండలంలో కానీ, తాలూకాలో కానీ, జిల్లా కానీ, కలెక్టర్ ఆఫీసర్ కానీ, ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు ఏది కానీ వాళ్ళు చెప్పిన నడవాలి, చెప్పిన చేయాలన్నమాట. అలాంటి సిస్టమ్ని నేను నాకు ఊర్లో కూడా ఒక మధుకరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి అందరికీ కింద నుంచి పై వరకు పలుకుబడి బాగుంటుంది. ఆయన ఏంటంటే ఆయన చాలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. మొత్తం రాజకీయం కానీ, ఊర్లో పనులు, అభివృద్ధి పనులలో కానీ, గ్రామ పంచాయతీ పనులు కానీ, వార్డు మెంబర్లు, సర్పంచ్, సెక్రటరీ కానీ, ఎవరైనా ఉప సర్పంచ్ ఎవరైనా నామకేస్తూ ఉండడం అనమాట. ఈయన చెప్పిందే వేదం మీద చెప్పిన మంత్రం ఊర్లో. అలాంటి టైంలో నేను వచ్చేసిన తర్వాత ఊర్లో ఆయన చెప్పిన నడవాలంటే అట్లా కుదరదన్న, అట్లా అవుతుంది. నేను ఒక డిగ్రీ పీజీలు చేసినా, మాకు తెలుసు అన్నీ. ఇలా ఏదన్నా ఒకవేళ లోపు ఏదన్నా చెడ్డ మంచి ఏదైనా సరే మా అమ్మకు రికార్డ్ చేయాల్సి వస్తుంది, మన చెడ్డ పరిశ్రమ మా అమ్మకి వస్తుంది, అట్లా ఒప్పుకొని నేనే చేస్తుంటా అంటే అట్లా చేస్తాను అని చెప్పేసి మమ్మల్ని చాలా బ్లాక్మెయిల్ చేసి భయంతో గురి చేసి పని చేయకుండా సతాంచి అప్పుడు నేను ఆయన పక్కకు పెట్టేసి నేను సొంతంగా మా అమ్మని పట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ వచ్చేసినాం అనమాట. సో మీది ఆల్రెడీ మీకు రాజకీయ అనుభవం అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా పొలిటికల్గా మీకు రాజకీయంగా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు ఆల్రెడీ. అంటే మీ అమ్మగారు సర్పంచ్గా 5 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. సో మీకు రాజకీయంగా మీకు మీ ఫ్యామిలీ నుంచి, మీ కుటుంబం నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా మీకు అనుభవం ఉంది. సో అక్కడ ఉన్న మీరు రాజకీయంగా మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలు ఎలా సమస్యకి గురవుతున్నారు అనేది మీకు తెలుసు. సో ఆ సమస్యల మీద మీరు పర్సనల్గా మీరు కొట్లాడకుండా మీకు ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తే ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రజలని బయట తీసుకొని రావాలనే మీ ఉద్దేశం. అవును, ఎందుకంటే మా ఊరిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే నేను చేసిన తర్వాత బిల్స్ అన్ని ఆపడము, నాకు అప్లపాలు చేయడము, ఇక అన్ని బిల్స్ పైన కింద దాకా అన్ని ఆపేయడము, ఇబ్బంది గురి చేస్తే అప్పుడు నాకు సొంతంగా ల్యాండ్లు అమ్మేసుకొని, బంగారాలు అమ్మేసుకొని పెట్టుబడి పెట్టినాము ఊర్లో. అప్పుడు అనిపించింది చదువుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయి బతకడం వల్ల నేను ఇక్కడ పేరు కలప చేసుకుంటున్నాము, అది నచ్చదని చెప్పేసి నేను చేసిన. నేను ప్రతి ఊర్లో ఇదే సమస్య, అంటే చెప్పుకోరు. ఇలా నేను ముందుకు చెప్పుకుంటున్నా, నాకు ధైర్యం ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళలాగా అవినీతి అన్యాయ క్రమాలు చేసి 100 కోట్లు సంపాదించలేను, 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి నేను అంత స్తోమత లేదు.
అవన్నీ కాదు. ఎందుకంటే జెన్యున్ గా రాజకీయాలు చేయాలని నాకు ఆ ఉద్దేశం. ఏంటంటే ఊర్లో ఒక పరిస్థితులు, మా ఊర్లో ఇట్లా జరిగిందంటే ప్రతి ఊర్లో యువత కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ, ఎస్సీ సర్పంచ్లకు కానీ, ఎస్టీ సర్పంచ్లకు కానీ, బీసీ సర్పంచ్లకు కానీ, లీడర్లకు కానీ గుర్తింపు లేదు, యువత గుర్తింపు లేదు. అంతా చదువుకొని వెళ్ళిపోయిన కొద్దీ ఊర్లలో పరిస్థితులు వేరున్నాయి. అందుకని దయచేసి యువత ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి ప్రతి ఊరు నుండి, గ్రామం నుంచి తిరుగుబాటు మొదలు ప్రశ్నించడం నేర్చుకోవాలి, తిరుగుబాటు మొదలు పెట్టాలి. అప్పుడే మనము గ్రామాల అభివృద్ధి చేసినప్పుడే దేశాల అభివృద్ధి చెందుతాయి. అంతేగాని మనకెందుకు లేని అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మనల్ని పాలించే వాళ్ళు చదువుకొని మనము ఉద్యోగాలు చేస్తుంటే చదువుకున్న వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు అనమాట. వారి వల్ల వాళ్ళకు ఎలా పరిపాలన చేయాలని తెలియక తెలిసిందల్లా అవినీతి, డబ్బు దోసుకోవడము, దుర్వినియోగాలు చేయడము, అన్యాయ అక్రమాలు చేయడము, భయపెట్టడం, భయంతో గురి చేయడం వల్ల మనం చాలా నష్టపోతాము. అంటే మీరు ఇప్పుడు ఎంపీగా మీరు ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేస్తున్నారు కదా, అవును. అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 33 జిల్లాలు అన్ని ప్రతి ఒక్క జిల్లాలో డెవలప్మెంట్ అయిపోయినాయి అనమాట. మెదక్ జిల్లా కాకుండా, మెదక్ జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లా, అప్పుడు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 కలిపి సిటీకి దగ్గరలో 40 నుంచి నర్సాపూర్ అంతా 40-50 కిలోమీటర్లు ఉంటుంది. ఏడుపాయల 70-75 కిలోమీటర్లు. అక్కడ ఏడుపాయల దగ్గరలో మెదక్ చర్చి ఉంది, మళ్ళీ అక్కడ కొల్చారం దర్గా ఉంది, మంచి మంచి విజిటింగ్ ప్లేస్ ఉంది, పోచారం డ్యామ్ ఉంది, నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ గజ్వేల్ సిద్దిపేట సైడ్ కానీ, ఇక్కడ సంగారెడ్డి సైడ్ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి మంచిగా. అది మళ్ళీ అక్కడ అంటే టూరిస్ట్ స్పాట్లని బాగా డెవలప్ చేసి అక్కడ ఉన్న ప్రజలని ఎంప్లాయ్మెంట్ గా మనం అభివృద్ధి చేయొచ్చు. అంటే అక్కడ లోకల్ గా ఉన్న పబ్లిక్ ని మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక డిగ్రీలు పీజీలు చేసి ఊర్లలో ఒట్టే తిరుగుతున్నారు అనమాట. డైలీ లేబర్ కూలికి వెళ్తున్నారు, అడ్డమే కూలికి. అట్లా నాకు నచ్చక నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో 200 కిలోమీటర్లు ఉన్న, ఇప్పుడు 150-200 కిలోమీటర్ దూరం ఉన్న యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అయిపోయింది, వరంగల్ మనకు సమ్మక్క సారక డెవలప్మెంట్ అయిపోయింది, జోగులాంబ డెవలప్మెంట్ అయింది. మరి సిటీకి దగ్గరలో 50 కిలోమీటర్లు ఉన్న మెదక్ ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు? ఇక్కడ ఎందుకు ఫార్మా కంపెనీ రావట్లేదు? ఇక్కడ ఎందుకు ఐటీ కంపెనీ రావట్లేదు? ఇక్కడ ఎందుకు డ్యామ్లు కానీ, ఫారెస్ట్లు కానీ ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు? ఇక్కడ రోడ్డు రవాణా శాఖ ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు అని నాకు. సో మీకు అందుకనే ఇంకా పొలిటికల్ గా మీరు ఎంట్రీ తీసుకొని ఇండిపెండెంట్ గా మీరు అంటే మీరు వేరే ఇండిపెండెంట్ గా అని మీరు అంటున్నారు కదా, అంటే వేరే పార్టీ నుంచి మీకు టికెట్ ఇవ్వలేదా, లేకపోతే పార్టీలోకి వెళ్ళదలుచుకోలేదా? మీరు వేరే పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ పార్టీల నుంచి కాకుండా మీరు ఇండిపెండెంట్ గా ఎందుకు చేయాలనుకుంటున్నారు? పార్టీ నుండి కావాలంటే వాళ్ళకి కావాల్సింది ప్రజా పరిపాలన, ఇవన్నీ చెప్తుంటారు కదా మీది మాటలకు. అవన్నీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళకి కావాల్సింది 100 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చేసి అవినీతి అక్రమాలు చేసే నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు కావాలి వాళ్ళకి. మనలాంటి స్వచ్ఛంగా చేస్తూ యువత చదువుకొని సంస్కారం ఉండి ఇట్లా అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చేలను సపోర్ట్ చేయరు. మళ్ళీ ఆ పార్టీలకు మనం వెళ్ళాలంటే 100 కోట్లు ఉండాలి మనకు. అలాంటి మనం అవినీతి సంపాదించలేము. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను సర్పంచ్ చేస్తానే ఎగ్జాంపుల్, ఒక ఎకరం ల్యాండ్ అమ్ముకున్నాను నేను, ఇప్పుడు గోల్డ్ అమ్ముకున్నాను, 8 లక్షల అప్పులపాలు అయిపోయిన, బిల్స్ పేపర్ రాలేదు ఇంకా. ఇప్పుడు మామూలుగా సర్పంచ్ హోదాలోనే ఇప్పుడు చాలా మంది నేను చూశాను, కొన్ని గ్రామాల్లో సర్పంచ్ హోదాలోనే ఉండి ఇమీడియట్ సంవత్సరంలోనే ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో, ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు 5 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు, మీ అమ్మగారు సేవ చేస్తున్నారు, గ్రామంలో సర్పంచ్ గా సేవ చేస్తున్నారు కదా, మీరు ఉల్టా మీరు ఆస్తులు అమ్ముకొని మీరు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అందరిలాగా మరి ఇన్నోవాలు, కార్లు ఎందుకు కొనుక్కోలేదు? ఆర్థికంగా మీరు ఎందుకు బలపడలేదు? ఎందుకంటే అది మనిషి క్యారెక్టర్ని బట్టి. నాకేమనిపించింది అంటే, ఇప్పుడు కొన్ని ఊర్లో మా దగ్గర సర్పంచ్లు కొందరు సంపాదించుకున్నారు, అంటే ఇల్లీగల్గా చాలా సంపాదించుకుంటారు, చాలా కొందరేమో నీతి న్యాతిగా ధర్మంగా ఉన్నలో. ఎందుకంటే నాకేమనిపించింది, ఒక 800 మంది మాది ఇంతకుముందు 2000 18 నుంచి 2000 మంది ఉండేది. అది తాండా సపరేట్ అయిపోయిన తర్వాత మా గ్రామం సపరేట్ అయిపోయింది. 800 ఓటర్లు నమ్మకంతో గెలిపించినప్పుడు నాకు అనిపించింది, నేను ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు రేపు చెడ్డ పేరు ఉంటుంది, మనము బ్రతకలేము, మళ్ళీ నలుగురిలో ముఖం పెట్టుకుని తిరగలేము అనిపించి నాకు ఏం చేసి నమ్మకంగా 33 మొత్తం మండల్లో ఒక 3 విలేజ్లు మాత్రమే, మండల్ మొత్తము టీఆర్ఎస్ గెలిచింది. మేము ఒక 3 గ్రామాల నుంచి మాత్రమే మేము కాంగ్రెస్ సర్పంచ్ గెలిచినాము అమ్మ. అప్పుడు నాకు అనిపించింది, ఇంత నమ్మకం గెలిపించినప్పుడు మనం ఎందుకు అభివృద్ధి చేయదు? నమ్మకంతో మనం నమ్మేసి, వాళ్ళు ఎన్నుకున్నా నమ్మేసి గెలిపించారు. మనం ఇలా అన్యాయకమాలు చేసాం అనుకో, రేపు మా అమ్మ చేస్తే నేను చేస్తాను, పిల్లలు చేస్తారు. నాకు అది నచ్చలేదు. అందుకని అందరితో ఆపాలి. మనం ప్రజలు నమ్మినప్పుడు మనం నమ్మకం ఉంచుకోవాలి. సత్యంత వరకు మనం చస్తే ఏం కట్టుకోము ఎవరమైనా. నేను అది నేర్చుకున్న సిద్ధాంతం అదొకటి. చాలామంది
ఊర్లలో వాళ్ళ కొందరు సర్పంచ్ చేసారు. అంటే సర్పంచ్లకు కూడా లీడర్ల ద్వారా, లీడర్లు సర్పంచ్ చేయలేరు, చాలా అప్లపాలు అయిపోతుంది. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు లీడర్లు. కొందరు లీడర్లు వాళ్ళను మబ్బ పెట్టేసుకొని ఊర్లలో ల్యాండ్లు కబ్జాలు చేయడము, ఇలాంటి ఇది కొన్న అమ్మిన చేసిన డబ్బులు ఇవ్వడము, ఈ పథకాలు గవర్నమెంట్ పథకాలు డబ్బులు ఇచ్చేదాకా పనులు చేయకపోవడం, చాలా మంది అట్లా చేస్తున్నారు. ఇక వాళ్ళు ముందుకు రాలేరు. ఇప్పుడు నేను ముందుకు వచ్చినట్టే స్వచ్ఛంగా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసినా సరే మా ఊర్లో కానీ మండలంలో కానీ అది చదువుకున్న వాళ్ళకి చదువుకున్న రాజకీయాలకు అది తేడా ఉంటుంది. అందుకని చదువుకున్న ముందుకు సో యువత అంతా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకునే యువత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మీ ఆలోచన? తప్పకుండా ఇప్పుడు నేను చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే చదువుకున్నాక ఇంత అన్యాయం చేసి తట్టుకోలేరు ఎవరైనా. నీతి మంతే ఇంత చదువుకున్నాక ఎంత ప్రాణం చేసిరంటే అది మనిషే కాదు. ఇప్పుడు నేను నాకే చదువుకున్నాం కాబట్టి ఆ సంస్కారం, బుద్ధి, జ్ఞానం అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, చదువుకున్నాము, ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలు పాటించాలి. మన ఊరు ఈరోజు మనం పట్టించుకోకపోతే రేపు చదువులో పరిపాలన చేస్తే ఇంకా ఘోరం ఉంటుంది. రేపు మనం చదువుకున్న కూడా ఆధారంలో నడిచాం అనుకో, మనం చదివి వేస్ట్ కదా, విద్యకున్న విలువ పోయినట్టే కదా. అది మనం కాపాడలేకపోతే ఇంకోరు కాపాడతారు. ఇప్పుడు మనకి బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రామచందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి నీలం మధు గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ మీరు దాటుకొని వెళ్ళగలుగుతారా? వెళ్ళగలుగుతానంటే అది ప్రజల చేతిలో ఉంటుంది, అది ప్రజల నిర్ణయం. అది వాళ్ళని మీరు తట్టుకోగలుగుతారా? ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు బాగా పండిపోయి ఉన్నారు, రాజకీయ అనుభవం ఉన్నారు, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, రాజకీయ అండ ఉంది, పార్టీల అండలు ఉన్నాయి, డబ్బు ఖర్చు పెట్టే దమ్ము వాళ్ళకు ఉంది. మరి మీ దగ్గర రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేను, ఖర్చు పెట్టే పరిస్థితుల్లో నేను లేను, అయినా కానీ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళని దాటుకుంటామంటే ప్రజల చేతిలో ఉంటుంది అది. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకి ఎన్ని వందల వేల కోట్లు ఉన్నా సరే ప్రజలు గెలిపిస్తేనే, ఓటేసి గెలిపిస్తేనే వాళ్ళు ఎంపీ అవ్వగలుగుతారు. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు అవినీతి డబ్బును కోరుకుంటారా? అవినీతి డబ్బును కోరుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బు, మందు, తిండికి మీటింగ్లకు 40 మంది ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చేసి సీఎంలు వచ్చేసి మీటింగ్ పెట్టంగానే వాళ్ళు ఏదో ప్రేమతోటి ఈ కులము, మతం, పార్టీ, ఈ ప్రాంత పిచ్చిలు పెట్టేసి మనకు మబ్బ పెడుతున్నారు ప్రజల్ని. ఇకపైన అలాగే నమ్మిర్రంటే జనం మోసపోయినట్టు. నేను మోసపోయినట్టు కాదు, నేను జాబ్ చేసుకుంటాను, నేను బతకాలుతాను. కానీ ఇలా నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వీళ్ళు అలాంటి అవినీతి వాళ్ళకి సపోర్ట్ చేసిరు అనుకో, అవినీతి పరిపాలనే ఉంటుంది. మళ్ళీ ఇవే కబ్జాలు, ఇవే దందాలు, ఇవే పార్టీలు మారడము, 100 కోట్లు ఇస్తే పార్టీ టికెట్లు ఇవ్వడము. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ అభివృద్ధి ఏరియా ఒక 50 కోట్లు 100 కోట్లు 50 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే ఆ 100 కోట్లు 150 కోట్లు మళ్ళీ ఎట్లా రికవర్ చేసుకోవాలి, ఎట్లా సంపాదించాలి అనేది మీద వాళ్ళకి దృష్టి ఉంటుంది. కానీ ప్రజల యొక్క సమస్య గురించి పని చేయాలి, వాళ్ళ యొక్క సమస్యలన్నీ మనం పూర్తి చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి, కంపెనీలను తీసుకోవాలనే దాని మీద వాళ్ళకి దృష్టి ఉండదు, ఆలోచన ఉండదు, ఎటువంటి ధ్యాస ఉండదు అన్న వాళ్ళకి. ఎందుకంటే గత పరిపాలన కూడా చూడండి, ఇంతకుముందు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ అందరికీ ఎంపీ నుంచి మెదక్ నుంచి గెలిచారు అనమాట. ఇప్పుడు 1980లో ఇందిరాగాంధీ గెలిచింది, ఆమె ఇక్కడ నుంచి మెదక్ ఎంపీ గెలిచిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయింది, దేశానికి ప్రధానమంత్రి అయింది తప్ప మెదక్ని పట్టించుకోలేదు. అలాగే కేసీఆర్ కూడా అక్కడ ఎంపీ అయిన తర్వాత సీఎం అయిండు మెదక్కి. ఇక్కడ మొత్తం మెదక్ నుంచి ఎంపీ అయిన తర్వాత తెలంగాణ సీఎం అయింది, కానీ మెదక్ జిల్లా పట్టించుకోలేడు. తర్వాత బీజేపీ కూడా అందరు ఛాన్సులు ఇచ్చేసారు. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసినా ప్రజల నుంచి చెప్పండి. వీళ్ళకి ఏంటంటే మెదక్ జిల్లాలో ఏం జరుగుతుందంటే మంచి మనుషులు, ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేతనతో వాడుకుంటారు, చేతనతో చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి చేసిరు అనుకో, వీళ్ళు మళ్ళీ గెలవరు. అభివృద్ధి జరగకపోతే ఏంటంటే వీళ్ళకి భూములు పెట్టుబడులు పెట్టడము, కబ్జాలు చేసుకోవడము, భయపెట్టడము, భ్రాంతికి గురి చేయడము వాళ్ళకి ఈజీ అవుతుంది. వేరే డిస్ట్రిక్ట్లోనే డెవలప్మెంట్ అయినాయి. ఇక్కడ ఎందుకంటే ఈ పార్టీల పిచ్చి అనేది పోవాలని నేను నా ఉద్దేశం ముందుకు వచ్చేసిన. ఇప్పుడు వాళ్ళ అవినీతి డబ్బులు చూసి, వాళ్ళ మందుని చూసి, వాళ్ళ ఆస్తులను చూసి ఓటేసారు అనుకో, రేపు వాళ్ళ ఇంట్లో నుంచి ₹1 పెట్టారు. వాళ్ళు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు 50 కోట్లు ఖర్చు చేసుకున్నాడు, 500 కోట్లు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. అది ప్రజలకు అందరూ తెలిసిందే. ఇది తెలిసినాక కూడా ఈసారి కూడా ఇప్పుడు 3 పార్టీలు 3 సార్లు గెలిచిన ఛాన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఒకసారి ఇండిపెండెంట్ గా ఛాన్స్ ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా వేరే పార్టీలకు కూడా సిగ్గు వచ్చేస్తుంది. ఎందుకంటే అరే మనం ఇన్ని 100,000 కోట్లు ఖర్చు చేసుకుని, ఇన్ని మనం రూలింగ్ లో ఉండగా, మనం ఇన్ని పెద్ద పార్టీలు రన్ చేయంగా, ఇంత పార్టీ ఫండ్లు ఇంత ఖర్చు చేయంగా, ఇంత మీటింగ్ పెట్టిన డబ్బులు తిని తాగబెట్టంగా, డబ్బులు వంచంగా కూడా గెలవలేమంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వాళ్ళకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పార్టీ మారుకుంటారు. మంచి క్యాండిడేట్లు ఉంచాలి, ఇలా ఇంత అవినీతి పరులు ఉంచాం కాబట్టి మనం ఓడిపోయినాము అని 3 పార్టీలకు కొంచెం బుద్ధి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు యువత ఉంది, ఇప్పుడు చదువుకునే యువత ఉంది అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావాలనే దాని గురించి మీరు పనిచేస్తారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకుని
ఇప్పుడు గ్రామాలలో ప్రతి వాళ్ళు చదువుకుంటారు అనేది ఏం లేదు. కొంతమంది చదువుకుని వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. సో వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయంలో వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని గ్రామాల్లో కొంతమంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. సో వ్యవసాయం నుంచి మనం ఎట్లా అభివృద్ధి పొందాలి, వ్యవసాయం నుంచి మనం డబ్బులు అధికంగా మనం ఎట్లా సంపాదించవచ్చు అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వర్గాలు ఉంటారు, కొన్ని కమ్యూనిటీస్ అంటే కొన్ని ఇప్పుడు కుటుంబాలు ఉంటారు, చాలా ఇట్లా రకరకాల వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ వృత్తిని వదులుకొని ప్రతి వృత్తిలో కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. కానీ ఆ వృత్తిని మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ చదువుకున్న వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్, లేదా వృత్తిని డెవలప్ చేయాలనుకుంటున్నారా? అందరికి చదువుకుంటేనే కదా వృత్తి కూడా. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు కూడా వృత్తి నుంచి మనం డెవలప్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు, లేకపోతే మీ మెదక్ ఉమ్మడి జిల్లాలోనే మీరు డెవలప్ చేస్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మీరు అంటున్నారు. కానీ చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళు డెవలప్ చేయాలి. ఇప్పుడు నేను అగ్రికల్చర్ని, నాకు చదువు లేదు, అగ్రికల్చర్లో నేను డెవలప్ అవ్వాలి అనే ఆలోచన నాకు ఉంటుంది. సో అట్లాంటి పాయింట్స్ మీద మీరు ఏమన్నా పని చేయగలుగుతున్నారా? అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అది ఇప్పుడు రైతులను డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటా రైతులకు ఈ రైతు బీమా అనుకుంటూ, రైతు బంధు అనుకుంటూ, ఇలాంటి మళ్ళీ రైతు భరోసా అనుకుంటూ ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసుకుంటా రైతులను కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సకాలంలో కేసీఆర్ చెల్లించలేక అబద్ధాలు అనే 10 ఏళ్ళు గడిపేసింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 5 నెలలు గడుస్తున్నా ఇవ్వట్లేదు. ఎందుకంటే కేసీఆర్ తిట్టడమే నా పని అయిపోయింది. తిట్టుకుంటా రైతులను పట్టించుకోలేదు, రైతు గోస పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రైతులకు వాళ్ళు లాగోడు పెట్టుకుంటే చాలా నష్టపోతున్నారు. వాళ్ళకు బోనస్ కింద 500 ఇస్తా అని చెప్పిండు. సగం టైంలో ఒడ్డు కొనడం లేదు, లాగోడు రావడం లేదు. ఇలాంటి నష్టపడడం వల్ల వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. రైతులకు వీళ్ళు పేర్లు చెప్పడం ఇవ్వకపోవడం, పథకాలు చెప్పడం, హామీలు చెప్పడం ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. మనము ముందుకుంటే మనం గెలిస్తే కంపల్సరీ ఫైట్ చేసి ప్రతి రంగాన్ని మీరు డెవలప్ చేయాలి అని మీ ఆలోచన. అన్ని ఇప్పుడు గౌడ్ల సంఘం ఉంది, ప్రతి సంఘము, ఇప్పుడు బ్రాహ్మణ సంఘం ఉంది, ఇట్లా ప్రతి సంఘం ప్రతి కమ్యూనిటీ వాళ్ళని మీరు డెవలప్ చేయాలి అని మీ ఆలోచన. ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి కూడా, చదువులేని వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా కులవృత్తుల కింద కూడా వాళ్ళకు ఎంతో ఫండ్స్ వస్తుంటాయి. ఎస్సీ నిధులు ఉంటాయి. కులాలు మతాలు అతీతంగా మీరు పని చేయాలంటే ప్రతి కులం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏదైతే పని ఉందో ఆ పని వాళ్ళకి సంబంధించిన దాని గురించి మీరు డెవలప్ చేయాలి అనేది మీ ఆలోచన. అవును, వాళ్ళు వృత్తులు చేసుకుంటే కదా అందరు బతికేది. వాళ్ళు అంటే ఆ వృత్తిని బట్టే ఇప్పుడు ఏదైనా వడ్డంగి ఉన్నారు, వడ్డంగి పనులు చేస్తుంటారు కాబట్టి మనకు ఇల్లు పని అయిపోతుంది. ఒక డోర్స్ కానీ అలాంటి పనులు. ఇప్పుడు బార్బర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తేనే మనం అన్ని కులవృత్తి కంపల్సరీ. అంటే టెక్నాలజీ వాళ్ళు ఏంటంటే ఊర్లో ఉండకుండా ఒక టౌన్లో రావడం. ఇప్పుడు ఒక బార్బర్ ఉన్నాడు, మామూలుగా చెట్ల కింద చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఏసీ షాప్ ఎట్లా పెట్టాలి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి దాన్ని ఒక మాడిఫై చేయడము, వాళ్ళు కూడా ఈజీగా బతకలుగుతున్నారు. కార్పెంటర్ మిషన్స్, పెద్ద మిషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు డిజైన్ మన ఇంతకుముందు పాపం ఎంతో కష్టపడి ఊర్లలో భాష ఉలి అనుకుంటే దాంతో చెక్కేదనమాట. నేను చిన్నప్పుడు చూసిన. ఇప్పుడు ఏంటంటే అలాంటి పరిస్థితి ఉందా గ్రామాల్లో? ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. టెక్నాలజీ వచ్చింది కాబట్టి మిషన్స్ వచ్చేసినాయి. డోర్స్ ఏదైనా కావాలన్నా, విండోస్ అన్న ఏదైనా డిజైన్స్ అవే మిషన్స్ చేసేస్తుంటాయి. వాళ్ళు మ్యాప్ వాళ్ళ ప్రింట్ చేయడం, డిజైన్ అలాంటి వృత్తి డెవలప్మెంట్ చేయడం. వాళ్ళకి నిధులు వస్తుంటాయి, బీసీ నిధులు కానీ ఎస్సీ. ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎస్సీ నిధులు, బీసీ నిధులు, ఎస్టీ నిధులు ఉంటాయి. అవి ఎవరు అప్లై చేసుకున్నట్టు వచ్చినట్టుగా నేను చూస్తలేను. ఎందుకంటే రిటర్న్ ఇప్పుడు ఈ గొడవ ఆడుకుంటా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మొత్తం మళ్ళీ వాపసు పంపించేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో వాడేసుకుంటున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు. అది గ్రహించకుండా వీళ్ళు ఊర్ల వరకే కులం ఇది అనుకుంటా ఉండిపోతున్నారు. గవర్నమెంట్ ఎంత మోసం చేస్తుందో అర్థం చేసుకుంటారు వాళ్ళు. సో మీరు ప్రజలకి డబ్బులు పంచట్లేదు కాబట్టి నేను డబ్బు సంపాదించాల్సిన అవసరం నాకు లేదని మీరు అంటారు. నాకు లేదు. ఇప్పుడు నాకు ఎంత ఉమ్మడిగా 100 కోట్లు 150 కోట్లు నేను అప్పు చేసి లేకపోతే ఏదైనా మొబిలైజ్ చేసి నేను ప్రజలకు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి, బిర్యానీ ప్యాకెట్లకి, బీరు సీసాలకి నేను ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఫోకస్ అంతా ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, డబ్బు సంపాదించే మీద నాకు ఫోకస్ ఉంటుందని మీరు అంటారు. అవునా? ఎందుకంటే డబ్బు ఇప్పుడు తిమింగలం లెక్క. ఇప్పుడు చిన్న చేపలని పెద్ద చేప, తిమింగలం ఎట్లా చిన్న చేప పెద్ద చేప పోయి తిమింగలం అవుతుంది, అది పెద్ద చేపలని తింటుంది. ఇప్పుడు అలాగే వాళ్ళు ఒకసారి తినడం అలవాటు అయిపోయినప్పుడు తింటూనే ఉంటాడు, అభివృద్ధి చేయడం అనమాట. మనకి ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి కూడా మేము అలాగే బతికాం కాబట్టి ప్రజల కోసం ఉందామని నాకు. ఇప్పుడు మా నాన్న నేను ఇట్లా చేసిన అనుకో,
మన వాల్యూ ఉండదు. నాతో పాటు ఇంకా రేపు యువత ఇట్లా చిన్న చిన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇట్లా చిన్న ఏదైనా ఎమ్మెల్యే ఏదైనా నామినేట్ చేసి ముందు రాలన్నా నమ్మరు పబ్లిక్. అందుకని అవినీతి చేయొద్దు, అన్యాయం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు అని నాకు మనం మార్పు మొదలు పెట్టినప్పుడే వాళ్ళకు కూడా ఈ అవినీతి పరులు అందరూ భద్రం పట్టాలి. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ గెలవంగానే మోడీ ఏమన్నాడంటే నల్లధనం మొత్తం తీసేస్తా అన్నాడు. ఇప్పుడు మాటలు గాలి మాటలు అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు గెలిచిన తర్వాత మొత్తం వీళ్ళు భద్రం పడతా, మనకు మొత్తం అప్లపలు అయిపోయింది తెలంగాణ మొత్తము, నాకు మొత్తం లంక బిందెలు అయిపోయారు, మొత్తం లంక బిందెలు అనుకోవచ్చు కాలు బిందెలు అయిపోయినాయి, నిధులు లేవు. ఇప్పుడు ఎట్లా రన్ చేస్తారంటే పథకాలు చెప్పుకుంటా 6 నెలలు గడుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే మొన్న వరకు టీఆర్ఎస్ లో భద్రం పెడతాను, వీళ్ళు మొత్తం అవినీతి చట్టం తీస్తా మొత్తం తీసేసి గవర్నమెంట్ రన్ చేస్తాను, అందరికి వీళ్ళ భూమి ఉన్నారు కదా. అంటే నేను సీఎం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత దళితులను సీఎం చేస్తాము అని అన్నారు కదా. సో ఇట్లాంటి పాయింట్స్, ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు మాట్లాడే పరిస్థితి కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ దళితులకు కానివ్వండి, లేకపోతే ఏ వర్గాలకైనా సంబంధించిన వాళ్ళ గురించి అయినా కానీ హామీలు నెరవేరలేదని మీరు అంటారు. అవును, మీరు అనేది ఏముంది, అంత ప్రజలకు కూడా తెలుసు కదా. అవును, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీ గ్రామాల్లో? ప్రధాన సమస్యలు అంటే అభివృద్ధికి నోచుకోలేరు ప్రజలు కానీ, అక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, అక్కడ చాలా రైతులకు కానీ విద్యాపరంగా వైద్యపరంగా చాలా వెనుకబడిపోయింది మెదక్ జిల్లా. అది ప్రజలు గ్రహిస్తలేరు. గ్రహించాక ఇప్పుడు వేరే జిల్లాతో కంపేర్ చేసుకుంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ పరిస్థితి, అక్కడ వరంగల్ కానీ, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి, అక్కడ కరీంనగర్ కానీ, ఇక్కడ చాలా నిజామాబాద్ చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు సీఎం క్యాండిడేట్లు అక్కడ పోటీ చేయడము, వాళ్ళ పిల్లలు ఇప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళు కవిత కానీ వీళ్ళు పోటీ చేయడం, అక్కడ డబ్బులు వంచడం, అక్కడ అభివృద్ధి చేయడం చాలా చేశారు. మెదక్ జిల్లాల నుంచి మాత్రం చేసి ఇంతకుముందు పట్టించుకోవట్లేదు. దాని ద్వారా ప్రజలు మోసపోతున్నారని నేను అంటే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే నిధులు సరిగ్గా వినియోగం జరగట్లేదని మీరు అంటారా? జరగట్లేదు, తప్పుదో పట్టించేస్తారు అనమాట. ప్రజల్ని మోసం చేసుకుంటూ తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి ఎంతసేపు పార్టీ పిచ్చి, పార్టీ అని కూడా పార్టీలు ఎంత తిరుగుతున్నారు. ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు నాడు గెలుస్తారా, వీడి గెలుస్తారా, వాడు గెలుస్తారా అని చెప్పేసి తిరగడం వరకే వాళ్ళ సొంత పనులు మానుకొని పిల్లని వదిలేసి ఇలా వ్యవసాయం వదిలేసి రోడ్ల మీద వైన్స్లో పడతా, అక్కడ హోటల్స్లో పడతా, తినడము, తాగడం, తిరగడము తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వీ నాయకుడు నావుడు, వా నాయకుడు నావుడు అని చెప్పి తిరగడము. వాళ్ళు లాస్ట్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా చేయడము. నేను కూడా నష్టపోయినా. గెలిచిన కొత్తలో మేము సుందరలక్ష్మి అడ్డంబడి ఇప్పుడు మేము కాంగ్రెస్ని గెలిచినాము. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇప్పుడు ఆయన గెలిచిండు. దానితో పాటు నిధులకు సహకరించారు, మనకు అభివృద్ధి జరుగురు, వాళ్ళు వెళ్దామని చెప్పేసి ఆమె తీసుకెళ్ళిపోయింది. ఆమెతో పాటు మా ఊరు మధుడని ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో వెళ్ళిన తర్వాత అక్కడ సర్పంచ్ మేము పేరుకు డమ్మి, ప్రతి సర్పంచ్ ఎవరైనా అంతే, అక్కడ లీడర్లు తాగుతారు ప్రతి ఒక్కరు. ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే అంచలో ఉంటారో వాళ్ళ వర్గానికి సంబంధించిన రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పిన విధం, వాళ్ళు చెప్పిన మంత్రం. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీ పరిస్థితి కూడా అట్లనే ఉండేది? నా పరిస్థితి అట్లనే జరిగింది కాబట్టి ఇప్పుడు నేను తట్టుకోలేక చూడలేక ముందుకు వెళ్దామని ఇట్లా నాలాగా ఎంత మోసపోతున్నారు. చదువుకున్న యువతకు అవకాశం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నమ్ముకొని వాళ్ళకు ఎన్నో బ్లడ్ డొనేషన్లు చేసి, ఎన్నో స్ట్రైకులు చేసి, ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యి, ఎన్నో చేసి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఓట్లు వేయించి, ఎన్నో తిరుగుతుంటే కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక లీడర్ నమ్మడము, 1000 ఓట్లు గెలిపించిన సర్పంచ్ పక్కన పెట్టేసి ఏమి చేతగాని ఒక రౌడీలను నాయకులను నమ్మడము. అంటే రౌడీ రాజ్యం జరుగుతోంది ఇప్పుడు. రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్డి రాజ్యం నడుస్తుంది. మళ్ళీ రెడ్డిలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. అంటే రెడ్డిలలో కూడా చాలా పేదరికంలో ఉండి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే రెడ్డిలో రాజకీయ పరంగా అన్ని వర్గాలు, ఇప్పుడు రెడ్డిలనే కాదు ప్రతి వర్గం వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అభివృద్ధికి నోచుకోలేక వాళ్ళు చాలా మంది ఇబ్బంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కుల మతాలకి అతీతంగా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను, పని చేయాలనుకుంటున్నాను వల్ల ఇప్పుడు నేను చేసే పని ప్రతి కులానికి, ప్రతి మతానికి అభివృద్ధి బాటలో నడవాలని మీరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు అట్లా మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అది చేస్తున్నా. అంటే ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? అందరితో కలిసి మీ ఆలోచనలు ఏంటి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ ఒక రెడ్డిస్లో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా వ్యవసాయం చేసుకుంటున్నారు, డ్యూటీలు చేసుకుంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా, కొన్ని చాలా డబ్బు ఉన్నారు కూడా కొంచెం చాలా ట్రస్ట్లు పెట్టేసి ప్రజలకు హెల్ప్ చేసుకుంటా, చాలా ఉపాధి కల్పించేసి చాలా బాగున్నారు.
మస్తు పనులు మంచి పనులు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రము నేను చిన్నప్పటి చూస్తున్నా ఇప్పటికి కూడా ఎవరైతే రాజకీయ పరంగా ముందున్నారో వాళ్ళకే అవినీతి పరంగా అక్రమంగా వందల వేల కోట్లు సంపాదించుకుంటా వాళ్ళే లీడర్షిప్ చేస్తున్నారు. వాళ్ళ కింద బానిస బతుకులు బతుకుంటా వాళ్ళ మోకాళ్ళ నీళ్ళు తాగకుండా బతికేస్తున్నారు ప్రజలు మొత్తం. సో మీరు మీ కుల మతాలకు అతీతంగా మీరు పని చేయాలి, ప్రతి వర్గం బాగుండాలి, ప్రతి వర్గము డెవలప్ అవ్వాలని మీ ఆకాంక్ష. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మరి అందరూ ఓట్లేసి గెలిచినాం, మనం ఒక్క మాట ఎందుకు వినాలి? అందరి సమస్యలు 1000 మంది, ఒక ఊర్లో ఒక 1000 మంది 1000 మంది సమస్యలు తెలుసుకోవాలి, 1000 మంది అడగాలి. ఒక ఊరికి 1 వీక్ అట్లీస్ట్ వాళ్ళు వీలు కాకపోతే వారం కోసం రావాలి. వీళ్ళు ఒకసారి గెలిచిర్రు అంటే 5 years వరకు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తారు తప్ప మళ్ళీ ఒకసారి పట్టించుకుని ఆధారం లేదు. అది నేను చూసిన. నేను మా ఎమ్మెల్యే గారు వెళ్ళిన తర్వాత గెలిచిన మేము పరువు కాపాడే వెంట వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఒకరు మాట వినడం, మధురెడ్డి మాట వినడం, ఆమె ఒక క్యాష్ ఫీలింగ్ తోటి చాలాసార్లు చెప్పిన వినలేదు. సరే ఎందుకు అని చెప్పి మళ్ళీ వేరే పార్టీలో కాంగ్రెస్కి వచ్చేసినాం. మళ్ళీ గెలిచిన పార్టీ మనదే కదా అని మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళ ఊర్లో కూడా ఒక ముగ్గురు ఉంటారు. వాళ్ళు బీజేపీ టీఎస్ కాంగ్రెస్ ఎవరైనా సరే ఒక ముగ్గురు ఉంటారు లీడర్లు, రెడ్డిలే ఉంటారు. వాళ్ళు చెప్పి నడవాలి, పార్టీ ఫండ్ తినడం, వాళ్ళు తినడం, కలిసి తాగడం అన్నీ ఉంటాయి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ వాళ్ళు రెడ్డిల పేదవాళ్ళు కూడా వాళ్ళ కోసం పార్టీల కోసం గొడవ పడతారు. వాళ్ళు మంచిగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఏ పెళ్లి కానీ ఏ కార్యం కానీ చావు కానీ అందరూ కలిసి ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టీఎస్ చనిపోయినంటే కాంగ్రెస్ చనిపో టీఎస్ అనుకో, అలాంటి సిస్టమ్స్ వచ్చి ఊర్లలో అలాంటి సిస్టమ్ నేను మార్చుతాను. నేను ప్రజల్లో నేను ముందు తీసుకెళ్తాను. అందరూ కలుపుకొని పోయి ఇది కాదు అభివృద్ధి అంటే ఈ పార్టీలు కాదు, ఈ కుల మతాలు కాదు, మనం అంతా మన కులాలు మన మతాలు ఉండొచ్చు కానీ కలయిక అనేది ఉండాలి, మనం అభివృద్ధి జరగాలంటే అంత కలిసి ఉండాలని చెప్పేసి ముందు తీసుకెళ్ళిపోతాం అందరినీ. అంటే ఇప్పుడు జెండాలు పట్టుకొని ఒక సామాన్యుడు పార్టీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద వాననక ఎండనక తిండి తిప్పలు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి పార్టీలు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా. అంటే వాళ్ళకి ఎటువంటి పార్టీలో గుర్తింపు లేదు, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. అది అక్రమంగా కానివ్వండి, ఏ విధంగా అయినా కానివ్వండి. ఇప్పుడు వాళ్ళకున్న సోర్సెస్ ప్రకారంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, పార్టీల్లో వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు. కానీ న్యాయంగా ఇష్టంతో జెండా పట్టుకొని రోడ్డు మీద తిరిగిన వాడు ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటారని మీ ఆలోచన? అన్ని పార్టీల్లో లీడర్లే ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి చూసినా సరే, ఎన్ని తలబడి చూసినా సరే ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళే పైకి వచ్చారు తప్ప ఇప్పుడు చిన్నగా రోడ్డు మీద కొబ్బరి పెట్టుకొని అమ్ముతుంటారు. ఎన్నిళ్ళైనా అలాగే ఉంటారు వాళ్ళు. కానీ ఒక నాయకుడు, ఒక లీడరు ఒక పార్టీ గెలిచిన తర్వాత ఒక 5 ఏళ్లలో కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు పెట్టుబడి అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. రాజకీయం అనేది బిజినెస్ అయిపోయింది, సేవా కార్యక్రమాలు చేసేది కాదు. సేవా కార్యక్రమాలను మర్చిపోయారు. ప్రజలు కూడా మాకు సేవ చేయాలి, మాకు ప్రజలు గెలిపించిన తర్వాత మన కోసం ఉంటారు కదా ఎమ్మెల్యే ఎంపీలు అనుకోరు వీళ్ళు. సీఎం ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు నాకు కావాలి, ఈ పార్టీ నుంచి నాకు ఈ పని కావాలి, ఈ సేవ కావాలి, ఈ సేవా కార్యక్రమం జరగాలని కోరుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు కోరుకోవట్లేదు అంటే మనం డబ్బులు పంచేసరికి అంతా అవినీతి అన్యాయంగా సంపాదించిన డబ్బులు పంచుతుంటారు కాబట్టి అది ఎట్లా కూడా గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు. అరే వీళ్ళు గెలిచిన తర్వాత కూడా మనకి ఏం చేస్తారు, చెయ్యరు. కాబట్టి మనం ఎంతో డబ్బులు తీసుకోవాలి, తినాలి, తాగాలి, ఓటేయాలి, 5 ఏళ్ళలో ఎంత సంపాదించుకొని ఏమైనా చేసుకోవాలి, మాకు సంబంధం లేదన్నట్టు పబ్లిక్ కూడా ఆలోచించుకుంటారు. నాయకులు మరి ఈ విధంగా ఉంటే రాబోయే కాలంలో కానీ మన పిల్లలు రాబోయే మన అభివృద్ధి జరుగుతుందని మీరు జరగట్లేదు, జరగదు. మనము దూరం అవుతూనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఎంతో డెవలప్మెంట్ కంట్రీ మన స్టేట్ కూడా. అలాంటి డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీల ఇండ్లలో అని, ఎంఆర్ఓ ఇళ్లలో కానీ, కలెక్టర్ ఇళ్లలో, ఐఏఎస్ ఐపీఎస్ ఇళ్లలో కూడా అవినీతి డబ్బు అలా బాత్రూమ్లలో కింద, బెడ్ల కింద టైల్స్ల కింద, భూముల పాతి పెట్టేస్తారు, బెడ్లలో పాతి పెట్టేస్తారు. అంటే ప్రజలు ఎందుకు గ్రహిస్తారు అర్థమవుతుంది. ఇంత అవినీతి డబ్బు అంతా మన డబ్బు అదంతా. ఇప్పుడు అంతా వాళ్ళకి ఎంతవరకు ఉండాలనో అంతవరకు వాళ్ళకు ఒక లిమిట్ స్టేజ్ ఉంది. అది కాకుండా ఏదైనా ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టకుండా ఇంత డబ్బు దాపెట్టుకుంటా వాళ్ళు ఇంత అవినీతి పరంగా సంపాదించుకుంటా మన డబ్బు దోసుకుంటారని ప్రజలు ఎందుకు గ్రహిస్తలేరో నాకు అవన్నీ మీరు బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచుతారని నమ్మకం మీకుందా? మన లోకల్లో ఇప్పుడు మన మెదక్లో మనం గెలిచినాం కంపల్సరీ లోకల్ ఎవరున్నా సరే అలాంటివన్నీ బయట తీయాల్సింది. అది మన పని, అది మన చేతిలో పని. అది ఒక ఎమ్మెల్యే అవినీతి జరుగుతుందంటే ఎమ్మెల్యే కంట్రోల్ చేసే స్టేజ్ ఎమ్మెల్యేకి ఉంటుంది. ఒక ఎంపీ అండర్లో జిల్లా లెవెల్ ఏమన్నా ఇలాంటివి జరుగుతున్నాయి, ఫ్రాడింగ్ అయినా ఇలాంటివి మార్చాలంటే ఒక ఎంపీ చేతుల్లో ఉంటుంది అది. సో మీరు రాజేందర్ గారు అదే చెప్తున్నాము. అదే ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే అదే ఇప్పుడు మోడీ 40 తీస్తాను తీయలేడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న మొత్తం అవినీతి పరులంతా టీఆర్ఎస్ లో ఉన్నారు, వాళ్ళ చట్టం మొత్తం తీసేస్తాను, వాళ్ళ భూములు వాళ్ళ ఖర్చులు అన్ని తీసిన తర్వాత నేను పార్టీ రన్ చేస్తాను, డబ్బులు లేవు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఆ డబ్బులతో రైతు బంద్ చేస్తాను, డబ్బులతో మీకు ఒక పెన్షన్లు ఇస్తాను, ఆ డబ్బులతో అన్ని నడిపిస్తాను చెప్పిన మనిషి ఇప్పుడు అందరి అవినీతి వాళ్ళు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం అయిపోయాడు. మన ప్రజలు
1.8లో 2% లోపు ఇలా ఎన్నుకొని అంత గెలిపించారు. అంత భారీ మెజార్టీ ఏం కాదు. అయినా సరే సీఎం ఈయన ఉంటాడు, ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు, అంతే 5 ఏళ్ళ వరకు ఆయన ఉంటాడు. ఇంకా ఎందుకు ఆశ? ఆల్రెడీ వాళ్ళు టీఆర్ఎస్లను వాళ్ళను రాష్ట్రం మొత్తం తీసుకొని వాళ్ళ గిబ్జాన్ని బయట పెడతాను, వాళ్ళ అవినీతిని బయట పెడతాను అన్న మనిషి వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలో చేంజ్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాను నేను అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ మీకు తేడా ఏం లేదు. ఒకసారి కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, 5 ఏళ్ళు ఫస్ట్ మంచిగా చేసిండు, 5 ఏళ్ళ తర్వాత ఏం చేసిండు? నమ్మిరులే గొర్రెలకు నమ్మిరు ప్రజలంతా మోసం చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇలాంటి పథకాలు పెట్టేసిండు, ఏది ఇవ్వకుండా మోసం చేసిండు. అడ్డగోలుగా వీళ్ళందరూ ప్రజల పరిపాలన పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎంపీలు కూడా బాగా దోసుకొని, సీఎం కూడా బాగా దోసుకొని జైలు పాలు అవుతున్నారు. వాళ్ళు జైలుకి వెళ్తామని తెలిసిన దోసుకుంటారు, అర్థమవుతలేదు. మరి ఇప్పుడు కూడా పార్టీలలో మారితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? పార్టీలో మారితే చెప్పులతో కొట్టండి, రాళ్ళతో కొట్టండి అనే మనిషి అదే అవినీతి పరులను, అదే కబ్జాదారులను, అదే అన్యాయంగా సంపాదించిన 100,000 కోట్లను చూసి ఆ డబ్బుకు ఆశపడుతుండా, వాళ్ళకి డబ్బు తీసుకుంటున్నా, లేక బ్లాక్మెయిల్ చేస్తుండా? మరి ఇది ఒక చదరంగం లెక్క అయిపోయింది, వాళ్ళకి రాజకీయ చదరంగం లెక్క, రాజకీయ ఒక పెట్టుబడి లెక్క, బిజినెస్ లెక్క అయిపోయింది. ఈయన మెజార్టీ ఆల్రెడీ సీఎం ఏంటి, ఇంకా మెజార్టీ కోసం చూస్తున్నా నాకు అర్థమవుతుంది. మెజార్టీ ఇంకేం చేస్తాడు? ఇంకా పీఎం అవుతాడా? అది నేను అంటున్నా. నేను ఇప్పుడు దయచేసి అలాంటి ఆపండి. ఎందుకంటే నేనేమన్నా ఎగ్జాంపుల్, నేను ఒక పార్టీ మారితే ఊళ్ళో మీ గ్రామ స్థాయిలో ఇప్పుడు మన మదన్ రెడ్డి నిన్న మెదక్ నుండి వచ్చేసి అందరు ఇక్కడ రేవంత్ సమక్షంలో మా మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంకా అందరు అనుచరులు సర్పంచ్ అందరూ కలిసి అనమాట. ఇప్పుడు మదన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటేసి గెలవలేడు, వెంబడి ఉన్న 100 మంది లీడర్లు ఓటేసి గెలవలేడు. ప్రతి గ్రామాల నుంచి ఇప్పుడు 380 గ్రామాలు మెదక్ జిల్లా మొత్తం, అలాంటి 380 గ్రామాలు ఓటేస్తేనే ఎంపీ గెలుస్తారు. అలాంటిది 7 మండలాలు 7 తాలూకాలు 7 మండలాల్లో ఒక తాలూకాలో 7 మండలాల మంది ఓటేస్తే లక్షల మంది ఓటేసి గెలిచిన ఎమ్మెల్యే 1,00,000 మందిని పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇలా ఏ పార్టీలో ఏం కలుద్దామని వచ్చిండో. మరి ఎలక్షన్ల ముందు ఆయన వల్లనే ఆయన పార్టీ రాకపోవడమే అక్కడ రాజిరెడ్డి అని ఆల్రెడీ అని ఓడిపోయాడు 8,000 ఓట్లతోటి, 8,000 చిల్లర ఓట్లతోటి. అలాంటి ఈయన పార్టీలకు వచ్చి ఇలా ఏం చేద్దామని వస్తున్నాడు ఈయన. అక్కడ మా ఊరిని ఎగ్జామ్ దత్తా తీసుకుంటానని చెప్పిండు, ఒక్కసారి కూడా పట్టించుకోండి. మా ఊరు ఇప్పటికీ మట్టి రోడే ఉంటుంది, బీట్ రోడే ఉంటుంది. అక్కడ పెద్ద కుంట ఉంది, అలా పడిపోతారు. అలాంటి అభివృద్ధి లేదు. ఒక ఊరు కూడా మదన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఊర్లో వచ్చి పట్టించుకున్నాం నాదురు లేడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ. అందుకని ఇప్పుడు పార్టీ మారడం వల్ల ఇప్పుడు ఊర్లో నేను మారిన తర్వాత సర్పంచ్ గెలిపించిన వాళ్ళే మమ్మల్ని తిట్టి ఇబ్బంది చేసి చాలా అరే పార్టీ మారి అని చెప్పి అలాంటి ఎఫెక్ట్ ఊళ్ళో పడుతుంది. దయచేసి మీరు మారకండి. మీరు ఎందుకు మారుతారో నాకు అర్థం కాదు. మీరు అవినీతి అన్యాయ క్రమాలు చేసేప్పుడు పార్టీలు మారుతారు. మీరు నిజాయితీ ఉన్నప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా మీకు మీ విలువ మీకు ఉంటుంది. ఒకసారి పార్టీ మారారంటే ఇప్పుడు మీకు అవినీతి అన్యాయ రకమాలు తప్పించుకొని మీ కబ్జాలు మీ డబ్బులు అవినీతి డబ్బులు దాపెట్టుకోవడానికి మీరు పార్టీలు మారుతారు. ఆయన కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసి తప్ప చేస్తున్నాడు. ఈ మార్పు కోరుకురు ప్రజలు కానీ ఈయన మారతలేడు. అంతా 5 నెలలు గడుస్తున్నా ఏ పనులు చేయకపోవడము, పథకాలు ఇవ్వకపోవడం. ఇప్పుడు ఆసరా పింఛన్లు చెప్పిండు, మళ్ళీ పాత రకంగా నేస్తున్నాడు. రైతు బంధు అని చెప్పాడు, మన రైతు భరోసా అని చెప్పిండు, అది ఇవ్వట్లేదు. యువతకు వికాసం అని చెప్పిండు, వీళ్ళకు చేయుత అని చెప్పిండు, ముసలి పెద్ద మనుషులకి 4,000 పింఛన్ అని చెప్పి పాత రకంగా ఇస్తున్నాడు. ఇవన్నీ పాత రకంగా ఇస్తున్నాడు. రైతు చనిపోతున్నారు అంటే ఈయన IPL చూసుకుంటా క్రికెట్ చూస్తున్నాడు. అంటే మీరు అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతున్నారు. అది ఒక సీఎం ఆయనకు అన్ని తెలిసిన తర్వాతనే మాట్లాడిన తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అన్ని చేసిండు. మళ్ళీ ఇలా భయపడి వెళ్ళిపోతున్నారేమో. ఇక రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయిపోయిండు. ప్రజలు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నమ్మే ప్రసక్తి లేదు అసలు. దయచేసి చెప్తున్నాం ప్రజలకు అందరికీ, నేను చేతిలో జోలి చెప్తున్నాను. ఏంటంటే పార్టీలు నమ్మకాన్ని మోసపోతున్నారు చాలా. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ అన్ని పనులు అన్నీ చేస్తా అన్నాడు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా, నేను నల్లధనం బయటకు ఇస్తాను, ఇంట్లో అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి 100 కోట్లు చేస్తున్నా మనకు జిల్లాకు హైదరాబాద్ అభివృద్ధిగా అని చెప్పిండు. ఎక్కడక్కడ ఆపేసిండు, ఏం చేయట్లేదు. ఇప్పుడు 400 ఎంపీలు గెలిస్తే నేను రాజ్యాంగం మార్చేస్తా అంటుండే. ఎక్కడో ఛాయలు అమ్ముకుంటూ ఉన్న గుజరాత్ ఛాయలు అమ్ముకుంటూ బతికిన మోడీని తీసుకెళ్లి అంబేద్కర్ ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇలా అదే రాజ్యాంగం మార్చేస్తా అంటుండు. అందుకని బీసీ ఎస్టీ సోదరులు, ఎస్సీ సోదరులు కానీ, మైనార్టీ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, దయచేసి బీజేపీ ఓటు వేయకండి. అలాగే కాంగ్రెస్ కూడా ఏదో టీఆర్ఎస్ గత 10 ఏళ్ల పరిపాలన తప్పులు చేసి పొరపాలు చేసి అని చెప్పి మార్పు కోరుకుంటే, మారిన తర్వాత మళ్ళీ అదే ఆయన పట్ల ఈయన నడుస్తున్నాడు. మళ్ళీ అదే అన్ని ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళిపోవడం, అన్ని అవినీతి చేసిన వాళ్ళంతా మళ్ళీ ఒక దగ్గర చేరడము, ఇలాంటి నమ్మకండి. మళ్ళీ ఇతను కూడా ఇప్పుడు మా మెదక్ జిల్లాలో నీలమది ఉన్నాడు, ఆయన ముదిరాజ్ అనమాట. మేము ప్రతిసారి ముదిరాజ్ బిడ్డలారా మీరు కాంగ్రెస్ కోట ఎక్కడ, ముదిరాజ్ బిడ్డలారా మీరు బీజేపీ కోట ఎక్కడ, ముదిరాజ్ బిడ్డలారా మీరు టీఆర్ఎస్ కోట ఎక్కడ అంటాడు. మరి ముదిరాజ్ ఒక్కరు ఉన్నారా? దాంట్లో బీసీలో కూడా గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, మళ్ళీ కంసాలు ఉన్నారు, వీళ్ళు కమ్మలు ఉన్నారు, ఒడ్ల కమ్మలు ఉన్నారు, మళ్ళీ రజకులు ఉన్నారు, మళ్ళీ కాపు ఉన్నారు, మాదిగా ఉన్నారు, లంబడి ఉన్నారు. వీళ్ళందరూ ఓటేంది అని గెలుస్తారా మెదక్ జిల్లాలో? ఛాలెంజ్ చేసుకోమని చెప్పండి. అట్లా ఓన్లీ బీసీలో గెలిపిస్తారేమో ముదిరాజులని. మళ్ళీ తర్వాత ఇప్పుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఈయన ఒక మంచి హోదాలో కలెక్టర్ అన్నప్పుడు ఎంతో మంచి పనులు చేయాలి, ఎన్నో సర్వీస్లో ఇలాంటి వాళ్ళు
జాబ్లో వదిలేసుకొని అత్యాశకు అవినీతి చూసిన తర్వాత బయటకు వచ్చేసి సిద్ధిపెట్టినప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ అట్టలేక దొరికిండు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎన్నో 100 కోట్ల పార్టీ ఫండ్ తీసుకొని వీళ్ళని టికెట్లు ఇవ్వడము, మళ్ళీ ఈయనకు వచ్చేసి ఈయన అభివృద్ధి చేస్తాడు. అందుకని నేను లోకల్ స్థానికంగా పుట్టి పెరిగిన అక్కడ చదువుకున్న నేను, నా కష్టం సుఖం అన్నీ తెలుసు. ఇక్కడ వీళ్ళతో కాదు, వీళ్ళందంటే జస్ట్ వాళ్ళు పార్టీ టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని పార్టీ టికెట్ ఇచ్చారు. వీళ్ళు పార్టీ గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు చేసుకొని ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు చేసి గెలుస్తామని చూస్తారు. గెలిచిన తర్వాత మీ ప్రజా అభివృద్ధి అనేది పలానా అనేది ఏముండదు, అది గ్రహించండి. అది కూడా చెప్పుకుంటాను నేను. ఇక దాని తర్వాత మీరు వెళ్ళారనుకో మొత్తం మళ్ళీ అభివృద్ధి అనేది ఉండదు. ఇక నాలాంటి ముందుకు వచ్చినా నాలాంటి తొక్కుతూనే ఉంటారు. ఎవరు ముందు రాకుండా భయంతో గురి చేసి మళ్ళీ నేను ఇలా జాబులు చేసుకుంటూ అట్లే బతుకుంటాము. యువత ఎవరు ముందుకు రారు, చదువుకున్న ముందుకు రారు. అదే పరిపాలన ఉంటుంది, అదే రాజ్యాంగం ఉంటుంది. రేపు 5-10 ఏళ్ళ తర్వాత ఒక కొడుకు దాంచి మళ్ళీ బీహార్ లెక్క అయిపోతుంది. అభివృద్ధి లేక కంపెనీల పడుతూ అక్కడ ఇక్కడ తిరుగుకుంటా, మళ్ళీ అక్కడ అభివృద్ధి లేకనే ఇక్కడ వచ్చి బీహార్లో నాట్లు వేసుకుంటా, వరి నాట్లు వేసుకుంటా, చిన్న పనులకు కూడా పాపము ఈ చాలా ఇబ్బంది చేస్తారు. ఇంకొందరు అయితే ఒక 200 కోట్ల దాకా ఇక్కడ మా ఏరియాలో ఉన్న రీసెంట్ ఒక మర్డర్ చేశారు. అలాంటి స్థితికి మా తెలంగాణ దిగుదారుతుందని నేను అంటున్నాను. అందుకని యువతకు చదువుకున్న విద్యావంతుని, లోకల్ క్యాండిడేట్ని నాకు నమ్మి నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేసి గెలిచినా సరే వాళ్ళ ఇంట్లోకి 1 రూపాయి పెట్టారు. నేను ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే, నేను గవర్నమెంట్ ఇచ్చే జీతంతో నేను 4 జీతం తీసుకుంటాను. 2 లక్షల జీతం వస్తుంది ఎంపీకి. అదే 2 లక్షలు కూడా వద్దు, నాకు నా ఫ్యామిలీ మెయింటెన్స్ ఎంత 20-30 ఖర్చు చేసినా అదే చాలు. మీతో మొత్తం నేను ప్రతి మండలంలో డెవలప్మెంట్కి ఇచ్చేస్తాను ప్రతి నెల. ఇంకోటి నాకున్న ఎక్కడ నా పెంకుటిల్లు ఉంది ఇప్పటికే. మా ఇంటికి రండి ఒకసారి కావాలంటే ఇంటర్వ్యూ ఇద్దాం అక్కడ ఇంటి దగ్గర. అదే ఇల్లు ఇంకా 5 years వరకు కూడా అదే ఇంట్లో ఉంటాను నేను. నాకు ఎవరు అవినీతి సంపాదించిన అవినీతి పరంగా నేను వెంట పడతాను. నాకు రౌడీలు వస్తారు, మర్డర్ చేస్తారు, చంపుతారు, భయపడతాను, భయం లేదు నాకు. అది రోడ్డు మీద వాకింగ్ చేసుకుని తిరుగుతాను, రోడ్డు మీద తిరుగుతాను. ఫార్చునర్ కార్లు మనకు ఎంత 100,000 కార్లు ఎంటేసుకుని తిరగడం, షోటప్ చేయడం, ఇవన్నీ వేస్ట్ అని ఆ ప్రజా డబ్బు అంతా. ఒక క్యాంటీన్లో 3-4 లక్షల బిల్లు అవుతుంది ఒక నెలకి. అలాంటి డబ్బు చాలా వృధా చేస్తారు వాళ్ళు. కోటాసులు ఉండగా కూడా కోటాసులు వదిలేసి వాళ్ళు పెద్ద విల్లాలు ఉంటున్నారు. అదంతా గవర్నమెంట్ పైసనే, ప్రభుత్వ పైసనే. ఒక్కసారి పోయి 10 సార్లు అవుతున్నారు ఫ్లైట్లలో వాళ్ళు. అందుకని మన ప్రజా డబ్బు మనంతా, బ్లాక్ మనీ డబ్బు అదంతా వాళ్ళకి సహకరించడానికి మనం ఇంకా నష్టపోతుంటాం, వెనకాడిపోతుంటాము. మన భవిష్యత్తు లేకుండా పోతుంటుంది. అలాంటి మోసాలు జరిగింది కాబట్టి ముందుకు వచ్చేసిన, అలాంటి జరగొద్దని చెప్పేసి. నాకు డబ్బు లేదు, నాకు ధైర్యం, దమ్ము, తెలివి ఉంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అవినీతి ఉంది, అన్ని రకమాలు ఉన్నాయి. ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇంట్లోకని ఇవ్వరు, వాళ్ళ ఇంట్లోకని గవర్నమెంట్ రన్ చేసే డబ్బులు చేస్తారు. నేను కూడా ఇంట్లోనే గెలిస్తే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు చేస్తాను, కానీ కేంద్రం నుంచి నిధులు చేస్తాను నేను. అది ప్రజా నిర్ణయం వాళ్ళు. సో రాజేంద్ర గారు, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రజలందరూ ఆదరించి మీకు ఓట్ వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జైభీమ్ ఆఫీస్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాళ్ళు ఆదరిస్తేనే మంచిది. ఎందుకంటే ఒక్కసారి 3 పార్టీల మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఇప్పటికీ ఇప్పుడు గెలిచిరు అటు తిరుగుతున్నారు. ప్రజలు హర్షించాలి, మిమ్మల్ని నమ్మాలి. ఇండిపెండెంట్ వాళ్ళని నమ్మి రాబోయే కాలంలో అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచించి ఓటేయాలి. అది మీకు ఎవరికైనా ఓటేయండి. ప్రజలందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే, మీకు ఎవరికైనా ఓటేయండి, మంచి క్యాండిడేట్కి ఓటేయండి. వాళ్ళు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం ఉంటే వాళ్ళకి ఓటేయండి. ఒకవేళ మీకు ఆ నమ్మకం లేకపోతే వాళ్ళకి మాత్రం ఓటేయొద్దని రాజేంద్ర గారు కోరుకుంటున్నారు. సో అదే విధంగా మనం కూడా కోరుకుందాము. ప్రజలందరూ మంచిగా డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయండి. తాత్కాలికంగా ఆనందం కోసం, తాత్కాలికంగా వచ్చే 1000-2000 కోసం ఆలోచించకుండా రాబోయే కాలంలో అందరూ బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అయినా కానీ ఎక్కడన్నా కానీ ఓటేసేటప్పుడు మన ప్రాంతంతో పాటు పక్కన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రాజేంద్ర గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ మనం ఈ ఇంటర్వ్యూని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు.